రాజా దారపు నేని. ఎస్, నేని అనే ఆ 2 అక్షరాలకి తెలుగు సినిమా చరిత్రలో లేదా భారతీయ సినిమా చరిత్రలో దానికి ఒక గొప్ప ఉన్నత స్థానం ఉంది. నేని అన్న 2 అక్షరాలకి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. అండ్ ఐ విష్ మీరు అక్కడి వరకు వెళ్ళాలి, లేదా ఆ దారిలో మీరు ప్రయాణించాలని కోరుకుంటున్నా. బట్ మీరు ఇంత హిస్టరియానిక్స్, అంత మాడ్యులేషను, అంత వాయిస్ ఇవన్నీ పెట్టుకుని డిడ్ యూ టేకప్ ఎనీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? నో బ్రదర్. వై? మనకి పైన బట్ట కింద పొట్ట ఎవరిస్తారు? అంతేనా? వర్జిన్ కాదేమోనో వదిలిస్తారేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో ఎవరైనా ఇస్తే పెట్టుకుందాం. బట్ ఆల్ దోస్ బాయ్స్ బిఫిట్ ద టైటిల్ వర్జిన్ అన్న దానికి. అండ్ యూ మైట్ నాట్, మీరు కొంచెం ఆల్వేస్ ప్యూర్ వేర్ వర్జినిటీ వేర్లేదు కానీ, బట్ స్టిల్. అండ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్. మీ రెడీగా స్వీట్స్ చక్కెర ఉంటే ఇప్పుడే నోట్లో పోసేవాడిని. మీ నోటి మాటలు జరగాలని కోరుకుంటున్నాం. 100% జరుగుతాయి, 100% జరుగుతాయి. మీరు ఈ సినిమా వర్కౌట్ చేయడంలో, ఈ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ వర్కౌట్ చేయడంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయండి. అంటే ఎప్పుడు యూత్ఫుల్ ఫిల్మ్స్లో వచ్చినా ఇలాంటి సినిమాలు. ఒక టైంలో జూనియర్స్ అని సానా యాదరెడ్డి గారు ఒక సినిమా చేశారు, అది కూడా బాగా పే చేసింది. అల్లరి నరేష్. అదే ఇలాంటి సినిమా మీరు చేయడానికి వాట్ ఈస్ ది మెయిన్ ఇన్స్పిరేషన్ అండి? ఏదైనా సినిమా క్యూ ఉందా దీనికి, లేకపోతే మీది ఫ్రెష్ స్టోరీయా? అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది మా కాలేజ్ డేస్లో నేను మా ఫ్రెండ్స్తో ఏదైతే జరిగిందో మా మధ్యలో లవ్ స్టోరీస్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ, హార్ట్ బ్రేక్స్ కానీ, సో దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది చేయడం జరిగింది సార్. అంటే ఇందులో కొన్ని ట్రూ ఈవెంట్స్ కూడా ఉన్నాయి విచ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అండ్ మై ఫ్రెండ్స్ లైఫ్. మా మధ్యలో జరిగిన ఈవెంట్స్ కూడా పెట్టాము కొన్ని. సో ఆ కాలేజ్ డేస్ నుంచి జరుగుతున్న జర్నీనే తీద్దామని చెప్పేసి కథ రాసుకొని వి పుల్డ్ ఇట్ ఆఫ్. వెరీ నైస్. మిత్ర, ఎలా ఉన్నారండి? ఐఎమ్ వెరీ ఫైన్. మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లా ఫేస్ టు ఫేస్? థ్యాంక్ యూ. ఎస్, బై ద వే యు ఆర్ వెరీ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ది ప్రెసెంట్ సొసైటీలో ఈ గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్య రిలేషన్స్ అన్ని కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. రిలేషన్షిప్స్ అని, టెక్స్టేషన్షిప్ అని, ఇంకేదో షిప్ అని, లేని షిప్ లేదు ప్రెసెంట్. ఇప్పుడు హౌ డు యూ కామెంట్ మిత్ర గారు? అంటే ఈ సినిమాని మీరు ఒక గర్ల్ ఆఫ్ ది ప్రెసెంట్ సొసైటీ, వాట్ ఈస్ దిస్, ఈ స్టోరీ ఏంటి రిఫ్లెక్ట్ చేస్తున్నది? ఓకే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అన్ని షిప్తో, కానీ ఈ మధ్య రిలేషన్షిప్ ఉండే టైము బోట్ కన్నా చిన్నది అయిపోయింది, టు బి ఆనెస్ట్. బికాస్ ఒకళ్ళొకరికి సహనం లేదు. ఇప్పుడు నేను అంబిషియస్గా ఉండడం అనేది తప్పనను, కానీ ఒక్కడి కోసం నువ్వు నిజంగా ప్రేమిస్తే బాధ్యతలు మోయడము, త్యాగం చేయడం అనేది ఒక బరువులాగా ఉండకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు మన మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అవ్వరు, లేకపోతే యు ఆర్ రాంగ్ అని చెప్తే మనం ప్రేమించడం మానేం. బట్ వాళ్ళు నిజమైన ప్రేమ ఎక్కడ చూపిస్తారు? మంచి దారి చూపించడంలో, బాధ్యతలు మోయడంలో, మనకి మంచి చెడో ఏమిటో సమాజంలో ఎలా బతకాలి దాని మీద చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, అక్కడ మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ పర్సన్ మనం ఎవరిదైతే చూస్తామో, మనం ఏదైతే ఎలా ఉంటామో, రియల్గా ఎలా ఉంటామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఆ సహనము మనకి నిజంగా వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు అనుకుంటే రాదు. అందుకని ఈ మధ్య నాకు నీకు జెల్ అవ్వట్లేదు, నాకు నీకు సెట్ అవ్వట్లేదు, మనకు అవ్వట్లేదు, ఇవ్వట్లేదు, లేకపోతే ప్రేమ జరుగుతుంది కారణాలు బట్టి. ఏ ప్రేమ అయితే కారణంతో మొదలవుతుందో అదే కారణం మీద అంతమైపోతుంది. బికాస్ that's the way it is going nowadays. నా పర్స్పెక్టివ్లో ఈ మూవీలో ఉండే రిలేషన్షిప్స్కి మనం ఒక బేస్ చూపిద్దామని అనుకుంటున్నాము. దట్ ప్రేమకి కొన్ని మూలాలు ఉన్నాయి. అది జస్ట్ పైకి చూపించిన ఈ జెన్జీ ప్రేమ, లేకపోతే నిజంగా ఈరోజు మనం ఉన్నామా రేపు లేదు, ఓకే, లేకపోతే అవసరానికి నువ్వు మొదలుపెట్టిన ప్రేమ అవసరంతోనే అంతము, ఇవన్నీ ఉండదు. మనిషి కావాలంటే మనం ఎంత దూరమైనా పోతాం. అదే నిజమైన ప్రేమ, అదే మనం అందరికి తెలియాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దేనికైనా ఒక ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, కానీ ప్రేమ, గౌరవం ఈ రెండు ఒక మనిషి సంపాదించుకుంటేనే వస్తుంది. సో ఐ థింక్ ఈ జనరేషన్కి లేకపోతే ఈ మూవీలోకి మనం కాన్సెప్ట్ వైజ్ కూడా ప్రేమ అనేది ఏమిటో, ఎందుకు, అది మా వైపు నుంచి ఒక్క వర్జన్, నా వర్జన్ పరంగా, వేర్ ఓ మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ అవుట్
ఒక కొత్తగా ప్రేమలో పడుతుంది ఒక అబ్బాయి విత్ అ వెరీ మైల్డ్ బిహేవియర్, వాళ్ళు ఎలా ఉంటారు అది ఆ దారిలో. కానీ మిగతా అన్ని చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నా వైపు నుంచి వచ్చేసి ఒక హోమ్లీ గర్ల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్ అనలైజ్డ్. డైరెక్టర్ గారు సార్ డైరెక్టర్ అంటే ఒకప్పుడు ఇంటర్నెట్ పెనట్రేషన్ లేకపోతే ఈ కంటెంట్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉన్న రోజుల్లో ఇటువంటి సినిమాలకి దీని యూత్ఫుల్ కంటెంట్ అనొచ్చు లేకపోతే అడల్ట్ అని కొంతమంది అంటారు, ఎనీవేస్ వీటికి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పెనట్రేషన్ అనేది లేకపోతే కన్జంప్షన్లో డెమోక్రసీ అనేది బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు రీల్స్ దగ్గర నుంచి లేకపోతే ఇంటర్నెట్లో అవైలబిలిటీ చాలా ఎక్కువ అయిపోయింది. ఇలా అటువంటి టైంలో ఈ యూత్ఫుల్ కంటెంట్ లేకపోతే ఈ కంటెంట్ని ఎంతవరకు ఆడియన్స్ థియేటర్కి టికెట్ కొనుక్కొని వచ్చి ఎంజాయ్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎందుకు లేదు సార్, నేను 200% నమ్ముతాను. యూత్ రీల్స్ ఎంత చూస్తారో ఖాళీ టైం కూడా అంతే ఉంటుంది వాళ్ళకి. మంచి మూవీ బాగుంది, మౌత్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. సో అండ్ అదంతా కాకుండా వీఆర్ గివింగ్ అ బ్యూటిఫుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ విత్ వెరీ గుడ్ మ్యూజిక్, మంచి ఆల్బమ్ అంతా. సో టెక్నికల్గా కూడా చాలా సౌండ్ ఉంటుంది ఈ ఫిలిం. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూస్తారు. అండ్ ఈ ఫిలింలో చూపించిన కామెడీ కానీ రొమాన్స్ కానీ అవన్నీ డిఫరెంట్ వేలో ఉంటాయి, నాట్ లైక్ రెగ్యులర్ ఫిలిమ్స్. అదైతే నేను ప్రామిస్ చేయగలుగుతాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా వచ్చి చూస్తారని నేను నమ్ముతున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, యాక్చువల్లీ చాలా చిన్న సినిమాలు అంటే మనం పెద్ద సినిమాల గురించి మీడియం రేంజ్ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, వాటికి స్టార్స్ వల్ల విజిబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది. అవును సార్. బట్ ఇండస్ట్రీలో యావరేజ్లో 250 సినిమాలు 300 చేస్తే అందులో మోర్ దెన్ 60-70% చిన్న సినిమాలే ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఎస్ సార్. ప్రాబ్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈ రొటేషన్ అన్నింటిలోనే చిన్న సినిమాల్లోనే ఎక్కువ జరుగుద్ది పెద్ద సినిమాల కంటే కూడా. బట్ స్టిల్ ఏంటంటే థియేటర్గా రప్పించడం అనే కాన్సెప్ట్లో ఆబ్వియస్లీ చిన్న సినిమాలు స్ట్రగుల్ అవుతాయి. ఎస్. ఈ మధ్య ఏం జరుగుతుందంటే చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ యాప్ డేట్ దొరక్క ఓటీటీ రిలీజులు లేక ఎస్ ఇబ్బందులు పడి లాస్ట్ రిలీజ్ ముందు వచ్చి క్యాష్ బర్న్అవుట్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా సినిమాలు ప్రొడ్యూసర్లు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీ కేజ్ ఏంటంటే చాలా నేను అబ్జర్వ్ చేసిన ఈ మధ్యకాలంలో సినిమాల్లో కొంచెం ప్యాషనెట్గా ప్రమోషన్స్లో ట్రై చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ ఇట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ దట్ మీరు చేసేవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను రోజు ఆలోచిస్తుంటా. ఈ ప్రొడ్యూసర్ ఒక్కడే డబ్బులు పెట్టేది, మిగతా 24 క్రాప్స్ ఇన్కమింగ్ తీసుకునేదే. ఆడియన్స్ కూడా 100 రూపీస్ నథింగ్. అంటే ఒక రకంగా వాళ్ళకి 1000 కోట్లు పెట్టి తీసినా 100 రూపాయలకి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ మారాలి సార్. నేను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సంస్థలు కానీ చెప్పేది ఏంటంటే, అసలు మనం ఒక బిర్యానీలో యాలక్కాయ అంత సైజు మూవీ ఇండస్ట్రీ మొత్తం, బట్ వాసన అయితే బిర్యానీ మొత్తం వస్తుంది, కాకపోతే సైజు చిన్నది. తిప్పి కొడితే 10,000 కోట్లు మార్కెట్ క్యాప్ లేదు మూవీ ఇండస్ట్రీది. అంతేనా కదా? అందుకని మన సీఎం గారు కూడా చెప్పారు ఏమనంటే, బాలీవుడ్ని కాలీవుడ్ని ఇంకోవుడ్ని దాటి మనం ముందుకెళ్ళి ప్రపంచ స్థాయిలో నిలబడాలని చెప్పారు. వాళ్ళు ప్రోత్సహిస్తారు. వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. దానికి మనం ఏం చేయాలి? రెగ్యులర్ పందాలో మళ్ళీ వెళ్తే ఎట్లా? ప్రొడ్యూసర్ మీద ఒక్కడే భారం, వాడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? సినిమా ఆడిద్దో లేదో టెన్షన్, అది అయిపోయాక ఇంకో సినిమా హార్ట్ అటాక్లు వచ్చి పోవటం, సొంత ఇల్లు అమ్ముకోవటం. ఎవరో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మనిషి ఎందుకు కష్టపడాలి? నేను అనేది ఏంటంటే, ప్రతి బిలియనీరు ఇన్ ద వరల్డ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ఇప్పుడు మార్గదర్శి ఉంది, నమ్మకం మీద జనం అందరూ పెట్టుబడులు పెట్టారు, సంస్థ గ్రో అయింది, వాళ్ళ డబ్బులు కూడా గ్రో అయినాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంస్థలు టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ప్రజలనే ప్రొడ్యూసర్లుగా మార్చుకోండి. వాళ్ళు షేర్లు 1000 రూపాయలు 500 పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బులు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి టికెట్లు ఫ్రీగా ఇచ్చేసేయండి. థియేటర్లు కూడా ఖాళీగా ఉండవు. ఇంకా తర్వాత ఓటీటీలను బెండ్ చేయొచ్చు. అప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ చూసినా 1,00,000 కోట్లు దాటే ఉంటాయి చాలా వరకు. ఇది మనం మొత్తం కలిపిన 10,000 కోట్లు ఉండదు. మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తేనే బిలియనీర్లు అవుతారు. నేను ఎప్పటి నుంచో మైండ్లో తిరుగుతూ ఉంది నాకు ఇది. అదర్వైజ్ ఎంత కష్టపడినా ఎంత డబ్బులు అప్పు తెచ్చినా ఒకళ్ళే భారం మోయలేరండి. ప్రజల్ని భాగస్వామ్యం చేసుకోండి. ఒక 30 ప్రజలకు వాటా ఇచ్చేయండి, 1/2 ప్రొడ్యూసర్ పెట్టుకోండి. ప్రజలే తీసుకెళ్తారు సినిమాలని. ప్రతి కంటెంట్ గుడ్ కంటెంటే, బ్యాడ్ కంటెంట్ అనేది ఏముండదు. 2 గంటల ఎంటర్టైన్మెంట్కి బ్యాడ్ గుడ్ ఏముందండి? 100 రూపాయలు పెట్టేదానికి ఇలా పాప్కార్న్ తింటే ఇలా గంటలు అరిపోద్ది. అలా ఏదో ఒక సిగరెట్ హెల్త్కి మంచిది కాదు, అదే 100 రూపాయలు పెట్టి తాగేస్తున్నారు. అలాంటిది 2 గంటల ఎంటర్టైన్మెంట్. ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్లు ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు తీసుకునే స్థాయికి వెళ్ళారు. కానీ బట్ ప్రొడ్యూసర్లు డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళాలి. నాలాంటి వాళ్ళని వాడుకోండి. మా జూనియర్ బిట్స్ పిలానీలో చేసిన ఆయన స్విగ్గీ అనే బచ్చా కంపెనీ 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అది. నేను అనేది ఏంటంటే,
చేంజ్ ఓవర్స్ కావాలి. ఇప్పుడు రొటీన్ పద్ధతులు వెళితే ఇలాగే ఉంటారు. మోస పద్ధతి మార్చుకోండి, నాలాంటి వాళ్ళని పిలిచి డిస్కస్ చేయండి. ముందు మూవీ ఇండస్ట్రీ ఇది చేయటం వల్ల 100 మంది కాదు డైరెక్టర్లు, టెక్నీషియన్స్ 10 times 100 times పెరుగుతారు. అందరికి ఉపాధి కూడా పెరుగుతుంది. ఇది నేను కరెక్టా కదా మీకు చెప్పేది? కరెక్ట్ అయితే చప్పట్లు కొట్టండి, లేకపోతే లేదు. సో ఇది నా ఆలోచన. ఈడవడరా చిన్న ప్రొడ్యూసర్ అవ్వక్కర్లా చెప్పాలంటే కామన్ సెన్స్తో మాట్లాడుతున్నా. వరల్డ్ వార్ గురించి నాకేం సంబంధం? కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ ఉండేవాడు, తెలియగలవాడు ఎప్పుడు బయటికి రావాలి. ఏ ఇండస్ట్రీ అని ఎదగాలి. ఉట్టిగా మాట్లాడుకుని ఒక ప్రొడ్యూసర్ మీద భారం వేస్తే ఇండస్ట్రీలు ఎదగవు. ఎంత ఎదిగినా చూస్తానికి షోఆపు, పైన పట్టారం లోన్ లొట్టారం ఏముండదు. మళ్ళీ పేరు గొప్ప, ఊరు దెబ్బ, చూస్తే అప్పులు అందరికీ. ఇది నిజమా కాదో చెప్పండి. గుండె మీద ధైర్యం వేసుకొని ఎవరు తృప్తిగా నిద్రపోతున్నారో చెప్పండి. ఎంత పెద్ద పెద్ద నిర్మాతలు అయితే గుండె గడ 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 వణుకుతుంది సినిమా రిలీజ్ కావాలంటే. ఇంతమందిని చూస్తున్నారు, మీ మీడియా వాళ్ళకే తెలుసు నాకంటే ఎక్కువ. సో ఇది మారాలంటే సిస్టమే మారాలి. మీరు చెప్పిన సబ్జెక్ట్కి నేను ఆన్సర్ కొంత ఇచ్చాను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మిత్రా శర్మ గారు హియర్. హలో అండి. హియర్ అండి. ఎస్ ఎస్ సార్. సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది. లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు Yes, ఆడియన్స్. sir. Yes. అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా. Yes, sir. రిచ్, పూర్, మిడిల్ క్లాస్ ఇలా Yes, sir. చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయ్యేదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్ హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే. అండ్ కమింగ్ టు వర్జిన్ బాయ్స్, ఎస్ సార్. మీ పర్సెప్షన్లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే, నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రీలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. ఐ హోప్ యూ విల్ గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. హలో గీతానంద్ గారు, ఒక్క క్వశ్చన్. గీతానంద్ గారు, ప్రీవియస్గా గేమ్ ఆన్ అనే ఒక ఫిలిం వచ్చింది. సినిమా చాలా బాగుంటుంది. ఓటీటీలో బాగా చూసారు ఆడియన్స్, థియేటర్కి రాలా ఎక్కువ మంది ఆడియన్స్. సో చాలా టైం తీసుకున్నారు ఈ సినిమా రిలీజ్ చేయడానికి. ఈ సినిమా గేమ్ ఆన్ కంటే ముందు స్టార్ట్ అయింది. సో ఎందుకని ఇంత? అండ్ వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారు కదా, మీరేమో ఫిలింలో కిస్ రొమాంటిక్ సీన్స్ చేశారు. సో అది ఎలా కన్సిడర్ చేయొచ్చు ఆడియన్స్? సో ఫస్ట్లీ అందరికంటే ఫస్ట్ బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరో మన అందరికి తెలిసిందే. సో ఇది యాక్చువల్గా అంటే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, కొంచెం టైమింగ్ అటు ఇటు మారుతూ ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయినా కూడా మేజర్ పోర్షన్ రీసెంట్గానే ఫినిష్ చేసుకున్నాం మిగతా వర్క్ అంతా. సో గేమ్ ఆన్కి థియేటర్లో తక్కువ మంది వచ్చారు అంటే మనం మీరు చూస్తే ఓటీటీలో ఆ సినిమా చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా అది. సో దాని తర్వాత ఫుట్ఫాల్స్ పడ్డాయి, చూసేవాళ్ళు చూశారు. ఇది ఏంటంటే అంటే జనాలు ఇంత రష్లో ఉన్నప్పుడు జనరల్గా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వచ్చి చూసే సినిమా, ఎందుకంటే ఆలోచించేసి ఏదో పజిల్ ఏదో సాల్వ్ చేయాలి అనేది కాకుండా ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఒక కొత్త ప్రపంచం. థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనకి రీసెంట్గా ఏదైతే సినిమాలు సింగిల్ ఇట్లాంటి మూవీస్ హిట్ అయ్యాయో చూసిన తర్వాత మనకు బయటకు వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్తో ఉంటాం, ఒక 5-10 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఎందుకు చేసా, అది బాగుంది, వీళ్ళ ట్రాక్ బాగుంది, అసలు దీని నుంచి ఏం నేర్చుకున్నాం, ఇట్లాంటివి చాలా ఉంటాయి మూవీలో చూసిన తర్వాత. సో కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్ అనమాట. రాజా గారు, ఇంతకు ముందు మిమ్మల్ని బయట తీసుకున్నప్పుడు అడిగితే ఎక్కడ సార్? ఇక్కడ చెప్పండి. ఈ సినిమా ఒకవేళ నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కిస్తా అన్నారు. యా, అప్పుడు ఈ ఐడియా రాలేదా సార్? రాలా. ఓకే, ఇప్పుడు ఈ ఐడియాలో యా మల్టీప్లెక్స్లో జల్లుతారా లేకపోతే సింగిల్ స్క్రీన్లో అన్ని జల్లుతారా? థియేటర్లో మన సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ. అంటే మల్టీప్లెక్స్లో ఏంటంటే మీరు నార్మల్గా ఇందాక అన్నారు కదా హెల్ప్ చేద్దాము, వాళ్ళ వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇద్దామని. మల్టీప్లెక్స్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ కార్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి. సింగిల్ స్క్రీన్ వాళ్ళకి కంపల్సరీ
అది మనం ర్యాండమ్ సెలక్షన్. ఇది ఈ ఆఫర్ అయితే ర్యాండమ్ సెలక్షన్, అది మనం ఏం చేయలేము. ఇది టికెట్ కొంటే ఐఫోన్ yeah, ఇచ్చేది, yeah. ఇది ఈ డబ్బులు విసిరేది. ఇప్పుడు మీరు చెప్పింది మంచి ఆలోచిస్తాం అది కూడా, బట్ మనం అట్లా డిస్క్రిమినేట్ చేయదలుచుకోలేదు యాక్చువల్లీ. ఓకే, అది ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి పడుతుంది. ఓకే. అంటే ఒకవేళ సింగిల్ అట్లేం స్క్రీన్ ఉండదు. సింగిల్ స్క్రీన్ లో రిచ్ పీపుల్ ఉంటారు, మల్టీప్లెక్స్ లో ఒకవేళ సింగిల్ స్క్రీన్ లో విసిరేటప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి కదా, ఎస్. ఏ కేటగిరీ దగ్గర ఇద్దాం అనుకున్నా అంటే సార్ ఇంకోటి, బిగ్ బాస్ 9 వస్తుంది, దాంట్లో కామన్ పీపుల్కి కూడా అవకాశం వస్తుంది. ఒకవేళ ఇస్తా అంటే మీరు వెళ్తారా? నన్ను ఎవరు తీసుకుంటారండి బాబు? ఇప్పుడు ఎంత చేశారు కదా సార్, డైలాగ్ తీసుకుంటే వెళ్తా, నాకేం ప్రాబ్లం లేదు. ప్రమోషన్ రెడీ చేస్తున్నారు కాబట్టి. ఐఎమ్ రెడీ. ఓకే సార్, ట్రైలర్ చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, యూత్ సినిమాలు బాగా అంత యూత్ చాలా ఎక్సైట్మెంట్గా తీశారు. యాక్చువల్గా యూత్ సినిమా అంటే బూత్ అనేది ఒక కాన్సెప్ట్ మనకు తెలిసింది. రకరకాల కాలాన్ని బట్టి యూత్ సినిమాలు మారుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ వర్జిన్ బాయ్స్ అనేది తీసి ట్రైలర్ చూపించిన తర్వాత మీ ప్రమోషన్ అనేది డిఫరెంట్గా కనపడింది, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. ఇందాక వచ్చిన విధానాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్లు పెట్టి విని ఏదో గిఫ్ట్లు ఇచ్చే కాన్సెప్ట్తో క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా నోరు మూయించారు అనిపించింది ఒక రకంగా. ఎందుకంటే ఇదేదో పెద్ద సినిమా యూత్ అని. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సెన్సార్ వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పారు? వర్జిన్ బాయ్స్ ఎన్ని కట్స్ ఇచ్చారు? సెన్సార్ వాళ్ళు మ్యూట్స్ ఇచ్చారండి, చిన్నవి అరౌండ్ 15 మ్యూట్స్ ఇచ్చారు అంతే, ఇంకేం ఇవ్వలేదు కట్స్. దే రియలీ లవ్ ద ఫిలిం. సో వాళ్ళు ఇలాంటి సినిమా బాగుండాలి, ఇట్లాంటి సినిమా అందరు చూడాలి, అర్థం చేసుకోవాలి, మీరు చెప్పే మెసేజెస్, మీరు చెప్పే విధానం అంతా అర్థం చేసుకోవాలని దే రియలీ అప్రిషియేటెడ్. ఎక్కువ కట్స్ ఏం లేవండి. ఓకే, ఇప్పుడు గిఫ్ట్లో ఇది గిఫ్ట్గా అది వస్తువు కాబట్టి ఓకే, మన అందరం కష్టపడేది ఎంత చేసినా డబ్బు కోసమే. కానీ డబ్బుని విసరడం అనేది క్లబ్బుల్లోనూ చాలా చాలా చూస్తూ ఉంటాం. దాన్ని విసరడం అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? అసలు విసరాలి అని అంటే డబ్బు అనేది విసరటం ఎక్కడ లేదండి. మీరు చెప్పారు కదా ఏదో అభిమానం, మీరు చూపించే అభిమానం మాకు గుండెకి టచ్ అయ్యి మా వంతు మేము ఏం చేయగలుగుతాం మీకంటే ఇన్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మేము డిసైడ్ అయ్యాం. అంతే, ప్రేమతో ఇస్తున్నాం అంతే. సినిమాకి మీరు టికెట్ కొని ఒక ఫోటోని మీరు పంపేది, మేము ఇచ్చే గిఫ్ట్లు మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కూడా అది మీరు అడుగుతున్నారు, చెప్పండి. ఇప్పుడు మొన్న ఇచ్చిన మురళీకృష్ణ ఓకే, చనిపోయిన ఆర్మీ, అవునండి, మీరు ఇచ్చిన పకీజా అలాగే పూర్ పీపుల్, ఇప్పుడు యూత్లు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీ టీంలోనే ఎవరో ఉండి ఉంటారు బహుశా. అవును, వాళ్ళ పేద ఎడ్యుకేషన్ పర్పస్ కన్నా అలాంటి వాళ్ళకి ఇచ్చి మీరు ఇలా చేయడం అనేది బాగుంటుంది అనిపించింది. అది కూడా ఉంది. కానీ విసరడం, అది ఇప్పుడు పోస్టర్లో విసిరినట్టు ఉంది కదా, అది నెగిటివ్గా మీనింగ్ వెళ్తుంది. విసిరినట్టు కాదు, పడుతున్నట్టు ఏదో పడుతుంటే విసిరినట్టు విసిరితే పడేది లేదు ఏదో అంటే నా చెప్పాను. ఈ జస్ట్ కాన్సెప్ట్ అట్రాక్టివ్ ఉండడం కోసం అలా పిక్చర్ అలా ఉందంతే, అది రెస్పెక్టెడ్ గానే ఉంటుంది. ఎనివో మీలో చాలా టాలెంట్ ఉందని అనిపించింది. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అది ఇచ్చే పద్ధతి మీద ఉంటుంది సార్. మనము డబ్బులు, మహాలక్ష్మి అనేది నారాయణ కాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ మనైతే తలపైన ఉంటుంది కదా సార్. సో ఏదైనా సరే మన ఇచ్చే పద్ధతి మీరు చూస్తారు. అండ్ ఇంకొక నరం పని చేయదు, ఫుల్ బాడీ కోసం పని చేస్తుంది కానీ విడివిడిగా పనిచేస్తుంది. సో మనం ఏదైతే హెల్ప్ చేస్తామో ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ పీపుల్ ఆర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, అది వేర్ కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ ఇది జస్ట్ మూవీకి సంబంధించింది. అండ్ వీ హోప్ టు సీ యూ అగైన్. అండ్ మీరు కూడా చూస్తారు, మేము ఇంకా చాలా చేస్తామండి. శ్రీహాన్ గారు హాయ్. సో కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. మీ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లుక్ కూడా చాలా బాగుందన్నారు, ఇన్స్టాలో కూడా చాలా మంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు. అండ్ మీకు చూసుకుంటే పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్టెడ్ ఉంటారు, వెబ్ సిరీస్ కావచ్చు అలాంటివి చూసేవారు. సో వర్జిన్ బాయ్స్ వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు? నాకు ఆ క్వశ్చన్ అంటే ఆ డౌట్ ఎప్పటి నుంచో ఉంది. కానీ నా నమ్మకం ఏంటంటే ఓకే, ఒక మనిషిని ఇష్టపడిన వాళ్ళు ఏం చేసినా సరే ఇష్టపడాలి.
సో అట్లా వాళ్ళు కూడా పాజిటివ్గా తీసుకుంటారు నా రోల్ని. అంటే సినిమాని సినిమాలాగే చూస్తారు, యాక్టింగ్ని యాక్టింగ్ అలాగే చూస్తారు అని చెప్పి నమ్ముతున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకున్నామా వదిలేసామా. రియల్ లైఫ్లో శ్రీహాన్ అలాంటి కాదు, సినిమా కోసం చేశాడు, ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి చేశాడు. దాంట్లో శ్రీహాన్ని చూడొద్దు, దాంట్లో డుండి అనే క్యారెక్టర్ని మాత్రమే చూడండి. అంటే చాలా చోట్ల మీరు కూడా చెప్పారనమాట మీ స్ట్రెంగ్త్ కామెడీ అని. సో ఇప్పుడు అదే స్ట్రెంగ్త్ వస్తున్నారు. అవును. సో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది, పక్కా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, 100% ఉంటుంది. 2 టికెట్లు మన ఇద్దరం తీద్దాం, ప్రొడ్యూసర్ గారు ఇస్తారంట. తప్పకుండా ప్లాన్ చేద్దాం. ప్రొడ్యూసర్ గారు నేనే తీస్తాను మీకోసం. రాజా గారు ఇక్కడ. హలో అండి. హాయ్ అండి. వర్జిన్ బాయ్స్ అనేది ఒక బోల్డ్ టైటిల్. అంటే ట్రైలర్లో కూడా చాలా బోల్డ్ కంటెంట్ కనిపించింది. సో ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఓటీటీలో చాలా ఎక్కువ ఉంది. సో మీ సినిమాకి ఎందుకు రావాలండి? మాది ఒక బోల్డ్ అని మీరు ఆ టైటిల్ని బట్టి అనుకుంటున్నారు. ఫస్ట్ నుంచి చెప్తున్నాము, అది బోల్డ్ అనేది ఓటీటీ అంటే అది కూడా డబ్బులు పెట్టాలి. ఫ్రీగా కూడా వస్తుంది బోల్డ్ కంటెంట్, నెట్లో ఎక్కడోసారి దొరుకుతుంది. అది కాదు, ఇది చాలా ఎమోషన్తో కూడిన బోల్డ్ కంటెంట్. అంటే బోల్డ్ అంటే ఎమోషన్తో కూడిన లవ్ స్టోరీ అండ్ కామెడీ. ఇది బోల్డ్ సీన్స్ ఏమన్నా అనిపిస్తాయి మీకు, అంతే. అది ఏమో బోల్డ్ ఏం లేదు. ఎవ్రీబడి అందరికి కావాల్సిందే, అందరికి తెలిసినవే. ఒక థ్రిల్, 2 గంటల థ్రిల్ ఎలా ఉంటుంది, ఒక ఐఫోన్ గిఫ్ట్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది సినిమా చూసిన తర్వాత. మీకు ఐఫోన్ రాకపోయినా పర్లేదురా అనుకొని హ్యాపీ అయ్యి ఒక 100 రెట్లు పైన ఎక్కువ ఆనందం ఉంటుంది. అది మాత్రం గ్యారంటీ. మీ టికెట్ల డబ్బులకి న్యాయం అయితే జరుగుతుంది, అది పక్కా. హాయ్ రాజా గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. హలో అండి, థ్యాంక్ యూ. కాన్సెప్ట్ ఎవరిదండి? కాన్సెప్ట్ డైరెక్టర్ది, దయానంద్. ఓకే, అడగండి ఏదన్నా తెలుసు. మూవీ కాన్సెప్టా? మూవీ కాన్సెప్ట్ కాదు, ఈ గిఫ్ట్ కాన్సెప్ట్. ఇది అందరు టీమ్ అంతా డిస్కషన్ మెయిన్లీ అందే. ఎందుకండి ఇదెందుకు, ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాలనిపించింది, ఈ ఐడియా ఎందుకు? అంటే ఈ మధ్య మనం నేను మా మెంటాలిటీయే కొంచెం ఏదో ఒకటి చేయాలి. ఎట్లాగో మన మూవీ ఒకటి చేస్తున్నాము, ఈ మధ్య కుబేరా లాంటి మూవీలు కూడా చూసాము. మొత్తం మీద మన మైండ్ రోజు రోజుకి డెవలప్ అవుతుంటుంది కదా, ప్రతి మనిషిది కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి. పెట్టాం అంతే. నిన్న డిసైడ్ చేసాం, పెట్టేసాం. ఇంకొక ఐడియా మంచిది దీనికంటే రావచ్చు, అది మళ్ళీ నెక్స్ట్ పెడతాం. మీరు సజెషన్ చేయండి మాకు. నేనేమంటా అంటే మూవీ స్క్రిప్ట్ మీద మీకు ఏమైనా నమ్మకం లేదా? ఎందుకు లేదు, ఉంది కాబట్టి పెట్టినాం. ఉంది కాబట్టి భారీ ఐడియాస్. టీజర్, చిన్న టీజర్ రిలీజ్ చేసినందుకు ఇంత ప్రేమ చూపించారు మా మీద. సినిమాకి రారంటే మేము నమ్ముతామా? మేము వద్దన్నా మీరు వస్తారు. ఇది టీజరు సాంగ్ జస్ట్ బిర్యానీ స్మెల్ అండి. వేడి బిర్యానీ తినిపిస్తాం, థియేటర్కి రండి. జస్ట్ స్మెల్ చూసి ఆగిపోతారేమో, రీల్స్ చూసి ఎంజాయ్ చేసే సరిపోయింది అనుకుంటున్నారేమో, మిస్ అవుతారు బిర్యానీ మీరు. వేడి బిర్యానీ తినిపిస్తాం, థియేటర్కి రండి. కొత్త ఆవకాయ కూడా వేస్తాం. రాజా గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. అప్పట్లో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి. అల్లరి నరేష్ గారి ఫస్ట్ సినిమా, అందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కుమ్మేశారు. అలాగే మంగమ్మ గారు మనోళ్ళు లాంటి సినిమాల్లో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం బోల్డ్గా చూపించారు. ఆల్ ద బెస్ట్, నో ప్రాబ్లం. అంటే 100 కోట్లు సంపాదించిన నిర్మాతలు, పెద్ద సినిమా వాళ్ళు కూడా కాన్సెప్ట్ ఎప్పుడు పెట్టలేదు. ఈ ఐఫోన్ అనేది, డబ్బులు ఇవ్వడం అనేది. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ప్రేక్షకులకు కావాల్సింది కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం మీలో ఉంది కాబట్టి మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ సార్. ఇంకా మేము మా దగ్గర చేయగలిగితే ఎన్నో చేయడానికి రెడీగా ఉన్నాం. ఒక్కటే చెప్తున్నా, పాజిటివ్గా ఆలోచించండి. ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ దొరుకుతుంది. పక్కవాడికి చేయాలి, లాక్కోవడం కాదు, ఇవ్వటం నేర్చుకోండి. థ్రిల్ వేరుంటుంది. లాక్కోవటం ఏముండదు, అంత నెగిటివ్ ఎనర్జీ కూడగట్టుకున్నట్టే, కట్టుకొని పోతారు చివరికి, ఏముండదు. 100% ఎదుటివాడికి సాయం చేయాలనే గుణం మనలో ఉండాలి. అది మిత్రా గారి ద్వారా మీకు కూడా అభినందన ఉందా? అమ్మాయి అందరికి సాయం చేస్తూ ఉంటుంది. మొన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా ఎవరికో మొబైల్ ఇచ్చినట్టు చూశాను నేను. మర్చిపోయి, అది కూడా చెప్పలేదు ఎవరికో ఇచ్చిన. ఆ రోజు ఈ సాయం చేసే గుణం ఆవిడలో ఉంది కాబట్టి, ఆవిడ మీ దగ్గర ఉంది కాబట్టి మీకు కూడా వచ్చినట్టుంది. ఆల్ ద బెస్ట్ మిత్రా గారు. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఎలా ఉన్నారు? ఎందుకు ఇలా సాయం చేయాలని ఎదుటి వాళ్ళకి? ఇంత కూర ఉంటే దాచుకుని రేపొద్దున తిందామే ఫ్రిడ్జ్లో పెట్టానే రోజులు ఈ రోజులు. అలాంటిది ఎదుటి వాళ్ళకి సహాయపడాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? నిజం చెప్పమంటారా? చెప్పండి. ఓకే, నేను డే 1 నుంచి నేను మా అమ్మని చూడలేదు. నాన్న చాలా తక్కువ వయసులో వెళ్ళిపోయారు. మా నాన్నగారు ఆయన ఒక టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే. ఆయనకి మా నాన్నగారు చాలా సామాన్య మనిషి. ఆయన నాకు ఇచ్చింది ఓన్లీ ఏమంటారు దాన్ని, ఆయన నాకు వెళ్తూ ఒక మాట చెప్పారు. నేను చెప్పాను, డాడీ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ.
ఆయన కన్నరు మనసులో పెట్టేసుకుంటాను. సో ఓకే, ఆయన కోసం చేయలేకపోయాము. అప్పుడు అంత బుద్ధి ఉండేది కాదు, వయసులో అంత మెచ్యూరిటీ ఉండదు, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని అర్థం అయ్యేది కాదు. ఫస్ట్ టైం అలా చూస్తున్నాం కళ్ళ ముందు. ఇప్పుడు ఆ తర్వాత మనకి ఎవరీ లేదు. సో ఇప్పుడు మా జీవితంలో ఎవరైనా వస్తున్నారంటే ఫస్ట్ స్టెప్ 1 వాజ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం చేయాలి. స్టెప్ 2 అర్హతున్నోడు కోసం చేయాలి. ఎందుకంటే మేము ఎన్నో రిజెక్షన్స్ చూసాము. మాకు అనిపించేది దట్ అరే ఎన్ని రిజెక్షన్స్ చూసాము, మాలో ఏం తక్కువ ఉందా, ఆర్ వి రాంగ్, మనం కరెక్ట్ దారిలో లేదా, అనుకూలంగా లేదా, సమయం కరెక్ట్ లేదా. తర్వాత అనిపించేది చివరి పైసా ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఇది తీసుకెళ్ళలేరుగా. సో ఆ భయం ఎందుకు మనకి, మనము చేయాలి, మనం చెయ్యాలి. అండ్ చేసి మాతో పాటు ఇంకో మంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోగలుగుతాము? కష్టాలు వాళ్ళని అర్థం చేసుకోవడం మొదటి గ్రౌండ్ ఉంటుంది, కానీ స్లోగా ఆ జర్నీ మీకు ముందు తీసుకెళ్ళి ఒక మనిషిని సంపాదించుకోవడం వెనకాల ఒక దారి అది. సో నాకు అనిపిస్తుంది ఆ ఒక్క విజన్ మా నాన్నగారు నాకు ఇచ్చింది, ఆ విద్య, ఆ భక్తి ఏదైతే నా లోపల ఈ రోజు కూడా ఈ క్షణము కూడా నేను ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ మనసులో పెట్టుకుంటూ వచ్చిన సమయం ఇది. నేను ప్రతి మనిషిని నాతో పాటు సంపాదించుకుంటూనే వచ్చాను. రాజు గారు థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా నా క్వశ్చన్కి సమాధానం చెప్పారు. లేదు, ఆల్ ద బెస్ట్ అమ్మా, మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది. వెయిట్. థ్యాంక్ యూ. రాజా గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. ట్రైలర్ చాలా బాగుంది అండ్ అంతకంటే మీ స్పీచెస్ ఇంకా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. మీరు ఎంతవరకు నమ్ముతున్నారు మీ కంటెంట్ అనేది ఆడియన్స్ వరకు వెళ్తుంది అని? ఎందుకంటే ఆఫర్స్ గానో మీరు చేసే ఈ బంపర్ ఆఫర్స్ అనొచ్చు, ఇవన్నీ వీటి ద్వారానేనా, లేదంటే మీ కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ని తీసుకొస్తుంది అని ధైర్యంగా చెప్తారు? మా కంటెంట్ ఆడియన్స్కి రీచ్ అయిపోయి వెయిట్ చేస్తున్నారు రిలీజ్ కోసం. సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది, లీక్ అయిపోయింది మాకు ఆల్రెడీ. మొన్న ఫస్ట్ సాంగ్ రోజే చెప్పాను, అప్పటికే మాకు తెలిసిపోయింది వైబ్రేషను. అందుకే ఇంత హ్యాపీగా మేము చేస్తున్నాం. ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ వన్ సెకండ్ మీరు ఎవరండి? మీరు ఇలా ఇక్కడ ఎలా వచ్చారు అంటే ఇది ఎవరు చెప్పారు మీకు మేము ఇక్కడ ఉంటాం? ఓకే ఓకే, నేను మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాను? ఓకే 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 नहीं that's okay. అయితే ఇటు పోతుంటే బోర్డు పడ్డాయి. అయితే మీకోసం ఇక్కడికి వచ్చిన. ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు మెసేజ్ పెట్టినా చూడట్లేరు. ఒకసారి చేశారు లాంగ్ 2-3 years బ్యాక్ మా ఊళ్ళో. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం నడవలేను, అందుకని ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని ఏమైనా హెల్ప్ చేస్తారని వచ్చిన. ఓకే, నేను మీకు ఒక ఆయన ఊరు అండ్ పేరు అదంతా తీసేసుకొని ఆయనకి నేను మీకు 15 days లోపల మీకు ఏ వెహికల్ కావాలో అనేది మనం మాట్లాడేసుకొని వీల్ సెండ్ ఇట్ టు యూ. నేనే పర్సనల్ వస్తాను, లేకపోతే మీరే వచ్చేసి నాకు చెప్తే నేను వీ విల్ డూ ఇట్. యా ఎస్ రాజా గారు, మీరు కాన్ఫిడెంట్గా చెప్పారు అండ్ ఏదైతే ఆల్రెడీ వెళ్ళిపోయింది కంటెంట్ అని, బట్ ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అసలు మెసేజ్ కంటే ముందు ఐఫోన్లు కూడా ఇస్తున్నాం డైరెక్ట్గా. అంటే ఐఫోన్ ఒకటే కాదు కదా, మెసేజ్కి మించింది ఇంకా ఇస్తున్నాము. ఒకటి, ఈ సినిమా చూసిన తర్వాత చాలా మెసేజ్లు ఉంటాయి, చాలా థ్రిల్ ఉంటుంది. 3 ట్రాక్ లవ్ స్టోరీలు ఉంటాయి. నార్మల్లో ఒకటి, మధ్య రకం ఒకటి, బోల్డ్ ఒకటి. సో అందరూ కనెక్ట్ అయ్యేది, ప్రతి ఒక్కళ్ళకి ఎదురయ్యే ఉంటుంది సినిమాలో, అందరూ కనెక్ట్ అయ్యేది. ఏ సినిమా చూసి కూడా అసలు మెసేజ్లు నేర్చుకునేది ఏముండదు. టెక్నికల్లీ చెప్పాలంటే ఏదైనా నేర్చుకుంటే 15 ఏళ్ళ చదువుల్లో నేర్చుకోండి, మీ టీచర్లు చెప్తే ఇక్కడికి వచ్చి 2 గంటలు ఏంటి నేర్చుకునేది, హాయిగా ఎంజాయ్ చేయండి 2 గంటలు. సార్ ఆ 3 ట్రాక్ లవ్ స్టోరీలో మీద ఏదైనా ట్రాక్ ఉందా? రాజా గారు ఆయన ట్రాక్ మాస్టర్, ఆయన రాజా గారు ట్రాక్లు క్రియేట్ చేస్తాడు. హలో రాజా గారు, ఇక్కడండి. థ్యాంక్ యూ అండి. సార్, ఇది ఈ మనీ రైనింగ్ అనేది
వర్జిన్ మీద వేస్తారా, అందరి మీద వేస్తారా? మనీ రెయిన్కి వర్జిన్ నాన్ వర్జిన్ తేడా తెలియదండి, ఎవరి మీదైనా పడవచ్చు. కొత్త ఐడియా ఒకటి స్టార్ట్ చేశారండి. థియేటర్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఒకటి స్కానింగ్ మషిన్ ఒకటి పెట్టారన్నమాట, ఎవరు వర్జిన్ ఎవరు కాదని. వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది కదా, వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళ నెత్తి మీద వేరేది పడతాయి. కానీ అంటే మనీ రెయిన్కి వర్జిన్ నాన్ వర్జిన్ తేడా తెలియదండి, రెయిన్ ఎవరి మీదైనా పడవచ్చు. ఓకే, అంటే ఈ సినిమాని బిలో 18 years వాళ్ళు చూడొచ్చా? ఈ సెన్సార్ వాళ్ళు ఏం చెప్పారు? సెన్సార్ వాళ్ళు 18 years వాళ్ళు థియేటర్లోకి వెళ్తాను వీల్లేదని కండిషన్ ఉంది కదా, 18 ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ టికెట్ ఎవరైనా కొనవచ్చు, టికెట్కి సెన్సార్ లేదు. సో ఐఫోన్ కొట్టాలనే ఐడియా ఉండే బిలో 18 years వాళ్ళు కూడా టికెట్ కొని మాకు పంపిస్తే వాళ్ళకు కూడా ఐఫోన్ కొట్టచ్చు. రోనిత్ అంటే అదృష్టవంతులు వాళ్ళు కూడా కావచ్చు 18 years వాళ్ళు, వాళ్ళని ఎందుకు రెస్ట్రిక్ట్ చేయొచ్చు? సో హాయ్ అండి, అయితే దిస్ ఇస్ కేవి ఫ్రమ్ సార్ ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఎన్ని స్క్రీన్లు వేస్తున్నారు? మీ ఈ రెయిన్ పోరింగ్కి మనీ పోరింగ్కి ఎంత బడ్జెట్ పెట్టారు? ఏమండి అవి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అని అడుగుతారా ఎవరన్నా? అంటే మీ బడ్జెట్ ప్రేమగా ఇస్తున్నాము, అది ఈ 2-3 రోజుల్లో డిసైడ్ చేస్తామండి. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కూడా అలాంటి ఏముండదు, రెస్పెక్ట్ఫుల్ గానే ఉండేది ఏదో. అంటే అలా ఒకళ్ళని కించపరిచి తక్కువ చేసేది ఏమంటూ ఒకళ్ళకి ఉపయోగపడే విధంగానే ఉంటుంది. బడ్జెట్ అందుకని అడిగారు సార్. ఏం పర్వాలేదు, ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు ఆడియన్స్ అని? 500 రూపాయలు. ఫస్ట్ సినిమాకే మేము ఐఫోన్ కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తాం ఫస్ట్, తర్వాత 2 ఆఫర్లు. రోనిత్ గారు, సో యా హాయ్. సో మీకు ఇది ఫస్ట్ మూవీ కదా? యా. మీరేం ఛాలెంజెస్ ఫేస్ చేశారండి? ఎందుకంటే మీ క్లాస్మేట్ ఒక పక్కన, ఇంకో పక్కన వాళ్ళ అన్నయ్య, వీళ్ళందరితో బ్యాచ్తో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారండి? వాట్ యు విల్ సే? లేదు, ఛాలెంజ్ ఏం లేదండి, నేను యాక్టింగ్లో ట్రైన్ అయ్యాను. కాకపోతే దయా నా ఫ్రెండ్ అవ్వడం వల్ల ఎక్కువ టైం పట్టలేదు. బాగుందా? సో దయా నా ఫ్రెండ్ కాబట్టి కొంచెం ర్యాపో ఉండింది మాకు ఆల్రెడీ. అండ్ ఈ స్టోరీ మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాం ఇలా కాలేజ్ స్టోరీ ఒకటి తీయాలని. సో ఆల్రెడీ మా లైఫ్లో జరిగిన ఇన్స్టెన్సెస్ మీద తీసాం కాబట్టి ఇంకా ఈజీ అయింది. కానీ క్యారెక్టర్ కొంచెం ఎలా అంటే సటిల్గా ఉంటుంది స్టార్టింగ్, తర్వాత బోల్డ్ అయింది. సో అది సటిల్గా ఉన్నాడు. సో సారీ టు కట్ యు, తాంత్రిక యోగా అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు భయ్య సటిల్గా అంట. అంటే కొంచెం ఇన్నోసెంట్గా ఉంటుంది, తర్వాత కొంచెం వైల్డ్ అయిపోతుంది క్యారెక్టర్. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. చాలా బాగుంది ట్రైలర్. అండ్ మిత్ర గారు, ఈ న్యూస్ చూసిన తర్వాత లైవ్లో వికలాంగుడికి హెల్ప్ చేసిన హీరోయిన్ అంటూ చాలామంది న్యూస్లో కవర్ చేసేస్తారు. సో హ్యాపీ అండి, సో హ్యాపీ. అండ్ ఇందాక సీనియర్ జర్నలిస్ట్ అన్నట్టు అప్పట్లో అల్లరి అనే మూవీ ఒక సెట్ అయిన జనరేషన్ పీపుల్ చూడలేకపోయారు. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ మూవీ అన్నట్టు చాలా మంది చూడలేకపోయారు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అనేది యూత్ కోసం తీసారా, లేదంటే ఫ్యామిలీ కోసం తీసారా? అసలు ఏం మెసేజ్ ఇద్దామని తీసారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలంకి ఈ కాలంకి చాలా మారింది. ఫెసిలిటీస్ మారింది, ఎక్స్పోజర్ మారింది, జనాలు చూసే చూపు మారింది. ఆఫ్టర్ కరోనా ఐ థింక్ ఏ పరంగా అయితే జనాలు డిజిటల్కి అట్రాక్ట్ అయ్యి ఎన్నో కాన్సెప్ట్స్కి, ఎన్నో కాంటెంట్స్కి ఆదరించుకొని వాళ్ళని ఒక లిఫ్ట్ ఇచ్చారు. బికాస్ దే వర్ ఓపెన్ టు యాక్సెప్ట్ న్యూ థింగ్స్. సో నాకు అనిపిస్తుంది ఈ పార్ట్కి ఆ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మా కాంటెంట్ని ఒక న్యూ విజన్తో చూస్తారు, అభిప్రాయం చేంజ్ చేసుకొని చూస్తారు తప్ప అరే ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, అలా నాకు అది అనిపించట్లేదు. అండ్ అలానే ఐ థింక్ కొత్త విషయాన్ని అందరూ ట్రై చేద్దామని ఒక్కసారి అయినా ఆలోచిస్తారుగా. ఓకే, రైట్. అండ్ దయ గారు, డైరెక్టర్ గారు, సో మెసేజ్ ఏమన్నా ఉందా దీనిలో యూత్ కోసమేనా? చాలా మెసేజెస్ ఉన్నాయండి. ఈ జనరేషన్ కి కావాల్సిన మెసేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ కి వాల్యూ దొబ్బింది ఇక్కడ లిటరల్ గా. అసలు ప్రేమ అనే దానికే వాల్యూ లేదు. ఇందాక ఎవరో సార్ చెప్పినట్టు షిప్లు ఎక్కువైపోతున్నాయి, సిచ్యువేషన్ షిప్లు, ఆ షిప్లు, ఈ షిప్లు అని. సో దాంతోపాటు మేము ఏదైతే మెసేజ్ చెప్తున్నామో యూత్కి తగ్గట్టు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుందని మా ఇంటెన్షన్. సో ఇట్ హ్యాస్ అ రియలీ గుడ్ మెసేజ్ అండి. ప్రేమకుండే వాల్యూ, ఎమోషన్స్, ఫ్రెండ్షిప్స్, సో వీటిలన్నిటి గురించి కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ ఉంటాయి. శ్రీహాన్ గారు చెప్పండి మేడం. హాయ్. మిమ్మల్ని అంటే అపియరెన్స్ మేము డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్లీ. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత సో డైపర్ వేసుకొని వస్తారు అని వెనకాలంతా అనుకుంటుంటే వావ్, యాక్చువల్లీ వెనకాల నుంచి నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అది నేనే అంటారు అది
అదే అనుకుంటున్నాము, మీరే కదా. అంటే చాలా మంది గుర్తుపట్టట్లేదు అది నేనే అంటే, మీరు బాగానే గుర్తుపట్టారు. అదే అలాగే వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాము. ఓహో, ఇక్కడికి ఆన్ స్టేజ్ ఇందాక పాయింట్ చినిగిందని వెళ్ళావు చూడు. యాక్చువల్ గా ఇందాక నేను లేట్ గా రావడానికి రీజన్ అదే, ఇది కొంచెం ఎక్స్ట్రా చేసి ఇటు ఎక్కుదాం అనుకున్నాను, ప్యాంట్ చిరిగింది. ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన బిల్డప్ అక్కడ అలా ఉంది, మీరు సో నైస్ అండి. అండ్ సిరి హనుమంతు ఇస్ మై ఫ్రెండ్ ఇన్ వైజాగ్. సో హ్యాపీ అండి మిమ్మల్ని అందరినీ చూడడం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ సో మచ్. అండ్ సార్ ఇందాక మీరు మీ పేరు ఇఫ్ యు డోంట్ మైండ్? నాగేంద్ర గారు. నాగేంద్ర సార్, నా తరపున సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎందుకో నేను చెప్తాను సార్. రీసెంట్గా మీరు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడిన వీడియో చూశాను సార్. థ్యాంక్ యూ. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. అంటే ప్రతి ఒక్కడు ఎవరో ఒక హీరోకి ఫ్యాన్గా ఉంటాడు. ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఉంటారు. బట్ యూనివర్సల్గా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికే ఫ్యాన్. అలాంటి ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కడు వాగుతుంటే మీరు వీడియో చేశారు చూడండి సార్. ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు కావాలి సార్. చాలా బాగా అనిపించింది, కళ్ళలో నీళ్ళు తిరిగాయి సార్ ఆ వీడియో చూస్తుంటే. అంటే ఎవరి గురించి అయినా సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అని పెట్టారు కాబట్టి నేను నా వీడియోలో చెప్పలేదు ఆ మాట. వెర్రోడు పెళ్ళం ఊరందరికీ మరదలని సామెత. అలాగా ప్రతివాడు సినిమా ఇండస్ట్రీ మీద పడి వాళ్ళ రికగ్నిషన్ కోసం మీరు ఎంత కష్టపడతారో ఒక సినిమా చేయడానికి, ఎంత స్టేక్ చేస్తారు దాంట్లో, ఎన్ని ఆశలు ఉంటాయి వాటిల్లో. అలాంటి కెరీర్లో మీరు కష్టపడి ఆయన కూడా చిరంజీవి గారు కూడా అలాగ మీలాగే ఇండస్ట్రీకి నిరాధారంగా వచ్చి ఒక్కడే గెలిచి ఒక్కడే టాప్కి వెళ్ళి మీ అందరికీ ఇన్స్పిరేషన్గా సినిమా ఇండస్ట్రీలో ఒక రవితేజ కావచ్చు, ఒక నాని కావచ్చు, ఈ రోజున సందీప్ వంగ కావచ్చు, శాఖర్ కమ్ముల కావచ్చు, నేమ్ వన్ డైరెక్టర్, వన్ హీరో, ప్రతి వాళ్ళకి చిరంజీవి గారే గమ్యం. ఒక హీరోయిన్కి చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఉంటుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చిరంజీవి గారి సినిమాకి మ్యూజిక్ చేయాలని ఉంటుంది, ఒక కమిడియన్కి చిరంజీవి గారితో కలిపి చేయాలని ఉంటుంది. ఈ రోజుకైనా ఏ రోజుకైనా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ చిరంజీవి శతాయుష్యు. 100% సార్. అలాంటి మనిషికి అలాంటి ఒక జైంట్ మౌంటైన్ గురించి కూడా తెగబడి బరి తెగించి మాట్లాడితే ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీకి మిగిలిన గౌరవమే ఉంది. మీరు ఇంతమంది వచ్చి కష్టపడి ఇది ఒక ప్లాట్ఫామ్గా మీరు ఎంచుకుని ఇలాగ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మీరు ఎవరు వచ్చిన ఇండస్ట్రీకి అలాగవ్వాలనే వస్తారు, మెగాస్టార్ చిరంజీవి అయిపోవాలనే వస్తారు అందరూ కూడా. సో మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచినట్టే. ఇండస్ట్రీ అన్నది చాలా గొప్ప పవిత్రమైన పరిశ్రమ. ఇది మీరు ఎంతో శ్రమపడి కష్టపడి వచ్చే వాళ్ళ కోసం, అందుకోసమని నేను ఆ వీడియో చేశాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే చాలా మంది చెప్పలేకపోయారు, అందరి తరపున మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ చిన్న క్వశ్చన్, మీరు చాలా మంది హీరోల్ని, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరితో మాట్లాడి ఉంటారు సార్. సో ఒక గొప్ప యాక్టర్గా ఎదగాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటి? అండ్ అలాంటి లక్షణం ఏ హీరోలో మీరు ఎక్కువ చూసారు? అందరికీ క్వశ్చన్. మీరు నన్ను అడిగితే ఎప్పుడైనా నేను నా నోట్లోంచి ఆ 4 అక్షరాలే వస్తాయి, మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే మీలాగే నేను హై స్కూల్ లెవెల్ దగ్గర నుంచి కూడా ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి కాలేజీలో ఆయనకి ఫ్యాన్ అయ్యి, తర్వాత నేను మళ్ళీ అనుకోకుండా అంటే నేను పీటీఐలో ఆ రోజుల్లో కంబైన్డ్ ఏపీలో పీటీఐ టెస్ట్ రాసి సెలెక్ట్ అవ్వడం అంటే ఐఏఎస్ కాదు, చాలా పెద్ద టాపర్ కింద లెక్క. అందులో మేము ఇద్దరమే సెలెక్ట్ అయ్యాం. కాకినాడలో ఒక ఆయన, వైజాగ్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాం. నేను అలాంటి ఉద్యోగం కూడా వదిలేసి మెడ్రాస్లో ఆంధ్రజ్యోతిలో జ్యోతి చిత్ర అనే లీడింగ్ మ్యాగజైన్లో కేవలం నేను చిరంజీవి గారిని చూడడం కోసం మాత్రమే నేను ఢిల్లీలో పీటీఐ ఉద్యోగం వదులుకుని, ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్, కానీ నేను ఆ ఉద్యోగం వదులుకుని ఇక్కడ జాయిన్ అయింది కేవలం చిరంజీవి గారి గురించే. ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ శ్రమ నేర్చుకోవడం కోసం, ఆయన పడ్డ తాపత్రయం నేను ఎవ్వరిలోని చూడలే. అందరికీ ఇన్స్పైరింగ్ సార్, అందరికీ ఉంటుంది. సక్సెస్ అయిపోవాలి, పెద్ద యాక్టర్లుగా వచ్చేయాలి, ప్రజలందరూ గుండెల్లో పెట్టుకోవాలని. మీకుండదా ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. బట్ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి, డాకు సినిమాలో ట్రైన్ కింద ప్రాణాలకు తెగించి చేశారు ఆయన. రన్నింగ్ ట్రైన్లో ఎవ్వరూ చేయలేరు ఆ పని. ఎందుకు?
బంగీ జంపు బావగారు బాగున్నారాలో అంతకుముందు చాలామంది ఆ బంగీ జంప్ చేసిన చోట కొంతమంది చచ్చిపోయారు. ఆయనకు ప్రాక్టీస్ లేదు, బట్ కేవలం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని అంత ఎత్తు నుంచి బంగీ జంప్ చేశారు. మీరు కావాలంటే ఇప్పటికీ చూసుకోవచ్చు. అదేదైనా వైర్ వర్క్, ఇప్పుడంటే సీజీలు అంటున్నాం, అప్పుడు వైర్ వర్క్ అనేవారు. అందుకని ఆయన జుత్తు సర్దుకోవడం, బనియన్ సర్దుకోవడం అంటే ఒరిజినల్ ఇది అని తెలియడం కోసం చేసిన పని. ఆయన వచ్చిన తర్వాతే డూప్ అన్నది ఇండస్ట్రీలోంచి మాయమైంది. డూపులు ఆయన తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈయన వల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయని అతి కష్టమైన కాళ్ళు చేతులు బద్దలు కొట్టుకుని ఒక రుద్రవీణ, ఒక ఆపద్బాంధవుడు, ఒక స్వయం కృషి అంటే ఎంతసేపు కమర్షియల్ సినిమాలే కాకుండా అలాంటి గొప్ప సినిమాలు కూడా చేసి ఆయన ఈ రోజుకి కూడా అంత టఫ్ కాంపిటీషన్ మార్కెట్లో నిలబడ్డారు. ఆయన స్టామినా అవన్నీ మీలాంటి వాళ్ళు, మీ జనరేషన్ అందరూ కూడా అలాంటి వాటిని యూ షుడ్ అడాప్ట్. అదొక్కటే నేను ఎప్పుడు చెప్పినా, నాకు తెలియదు తక్కువ వాళ్ళు ఎవరి పేర్లు చెప్తారో నాకు తెలియదు కానీ, బట్ ఐ ఆల్వేస్ టెల్ హిజ్ నేమ్. దట్ ఈస్ మెగాస్టార్. ఈ వేదిక, ఈ మీటింగు, ఈ సినిమా సక్సెస్ మెగాస్టార్ చిరంజీవి గారికి అంకితం చేయండి మీరు. ఫైనల్ తప్పకుండా సార్, తప్పకుండా 100%. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, దయానంద్ గారు, ప్రొడ్యూసర్ సార్. సార్ హాయ్ సార్. సార్ ఇప్పుడు ఇందాక హలో చెప్పండి సార్. ఇందాక మాట్లాడుతూ మీరు 24 క్రాఫ్ట్స్ ఓన్లీ ప్రొడ్యూసర్ మీదే ప్రెజర్ పడుతుంది అనేసి అన్నారు. అంటే ఏదైనా ప్రొడ్యూసరే లాస్ అవుతున్నాడు అని చెప్పారు కదా సార్. అలాంటిది మీరు ఈ సినిమా ఏ ధైర్యంతో చేశారు సార్? మీకు ఎలా ఈ మెసేజ్ ట్రెండ్ సెట్ చేయాలని? ఒకవేళ ఏదైనా లాస్ వస్తే మీ నెక్స్ట్ ఎలా ఉంటుంది సార్? మీ లాభాల గురించి ఆలోచించేవాడు సినిమా ఇండస్ట్రీ రాకూడదు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో. అది ఒక బిజినెస్ ఎంటిటీగా డబ్బు సంపాదిద్దామని సినిమా ఇండస్ట్రీలో రాకూడదు. అర్థమైందా? ఒక పాజిటివ్ ప్యాషన్తో రావాలి, డబ్బు కూడా దాంతో రావాలి. అంటే ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఆ కాన్సెప్ట్స్ మీరు వినే ఉంటారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్లోకి వెళ్తే లక్షల కోట్లకి వెళ్ళేది ఇండస్ట్రీ. పేరు గొప్ప, ఊరు దెబ్బ. చూస్తే ఎక్కడ చూసినా సెలబ్రిటీలు కనపడతారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇండస్ట్రీ వాల్యూ మొత్తం 10,000 కోట్లు లేదు. అగ్రీ? ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్ అన్నాక మనం చూసుకుంటే చాలా డీసెంట్గా అంటే మంచిగా ఇచ్చేసుకొని అంటే ఒక స్టైల్ నార్మల్గా ఉండదు సార్. మీరు ఒక యూత్లో ఉండి ఇంత యాక్టివ్గా ఉండడానికి అంటే ఏంటి సార్? మొన్న పంచగట్టుకు వస్తే చాలా మంది పంచ ఏంటి, నువ్వు ఎప్పుడు కోట్లు సూట్లు వేస్తావు కదా అంటే, సరే ఒక్కోసారి ఒక్కో స్టైలు. పంచల ఫంక్షన్ ఆ రోజు, ఇవాళ కొద్దిగా ఏదో ఆ రోజు అమ్మాయిలకు ఓనీలు ఫంక్షన్ ఇస్తారు కదా, మగవాళ్ళ పంచల ఫంక్షను, అట్లా మొన్న పంచలు వేసాం. ఈరోజు కొంచెం కొద్ది మార్చాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, దయా గారు, పంచల ఫంక్షన్ వేస్తున్నాం ఈరోజు చేస్తున్నాం. నాగేంద్ర ప్రసాద్ గారు మంచి స్పాంటేనియస్గా మాట్లాడుతున్నారు. కుమార్ గారు సారీ. ఇప్పుడు నేను ఒక చిన్న పేరు మర్చిపోయా. మన విఆర్ మధు పిఆర్ఓ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. కాదు ఒకసారి పైకి రండి. ₹1 తీసుకోకుండా లేదు, మా నేచర్ నచ్చి సీరియస్లీ నిన్ను మెచ్చుకోవాలి. ఒక్క నిమిషం. సిగ్గుపడుతున్నాడు, మధు గారు స్టేజ్ మీదకి వెళ్ళాలి. సిగ్గుపడుతున్నాడు. మాలాంటి మెంటాలిటీ ఆయనకి. ఇంకా రివర్స్, వాళ్ళ ఇంట్లో మటన్ కర్రీ బాగుందని అదని ఇదని ఇంటికి నాకు పంపిస్తూ పాయ వాళ్ళ వైఫ్ చేసిందని. సీరియస్లీ ₹1 ఆశించకుండా మీరు చేయించుకోండి. మటన్ స్పాయ్ అవన్నీ బాగా చేస్తావు వాళ్ళ వైఫ్ కూడా. చాలా థ్యాంక్ యూ బ్రదర్. దయా గారు, లాస్ట్ టైం చేసిన ప్రమోషన్స్లో ఒకటి అడిగాం క్వశ్చన్, దాంట్లో కూడా కమ్మింగ్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు. ఈసారి అది పక్కకి తప్పుకుంది. ఉంది ఎక్కడో ఉంటుంది సార్. 11th ఉంది. అంటే ప్రమోషన్ అది ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది కదా, సో ప్రాపర్గా ఎవ్రీ ఆడియన్కి అర్థం అవ్వాలని చెప్పి ఇన్ థియేటర్స్ అని వేసాం. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి, అంతే తప్పితే ఏదో భయపడో మీరు ఏదో అన్నారని కాదు. ఓకే. అండ్ ప్రాపర్గా అది ఉండాలని. ఆ బనానా కాండమ్స్ అవసరం అంటారా? అవసరం అండి అది. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు కూడా ఇదే అంటే, ఇప్పుడు చాలా మందికి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. ఆ డైలాగ్ ముందర ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే, మన ఇండియన్ కాలేజెస్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కదా అంటారు. ఉందా? లేదు కదా మరి. సో చాలా చోట్ల చాలా తప్పులు జరుగుతున్నాయి. బాత్రూమ్స్లో ఫీటర్స్లో వదిలేస్తున్నారు. సో అట్లా యూత్ అంతా చాలా ఇది చేస్తుంది. సో సెటారికల్గా మేము ఒక ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చామన్నమాట. దానికి చిన్న ఎక్స్టెన్షను.
మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, బనానాకి కండోమ్ అవసరమా అని అడిగారు కదా, సీన్ అవసరమా అని. అదే కదా, ఇప్పుడు మన ప్రభుత్వాలే, వినపడుతుందా, మన ప్రభుత్వాలే సేఫ్ సెక్స్ చేసుకోండి, నిరోధులు వాడండి అని చెప్తా ఉన్నాయి. బట్ వీడియో ఎలా వాడాలో నేను చూడలా. మీరు 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 చాలామంది ఫేస్ చేసి ఉంటారు. పీక్ టైంలో కండోమ్ చింపిన తర్వాత అది రివర్స్లో వేసుకోవాలో ఎట్లా వేసుకోవాలో ఆ కన్ఫ్యూజన్లో కాదు, ఆ కన్ఫ్యూజన్లో దాంట్లో ఒకవైపు ఆయిల్ ఉంటుంది, అది ఇది ఆయిల్ డ్రై అయిపోతుంది. ఈలోపు చల్లబడిపోతాం, టైం అయిపోతాం. సో అందుకని ఇది చాలా అవసరము. సో దట్ టైం వేస్ట్ చేయరు, కండోమ్ వేస్ట్ చేయరు, ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈ వేస్టేజ్లోనే అయిపోతుంది. మనం చాలా మంది, నేనే ఫేస్ చేసే చాలా సార్లు అలా. ఇప్పటిదాకా ఒరిజినల్ రాజా గారిని మిస్ అయ్యాం సార్, ఈయన ఒరిజినల్ గారు వచ్చేసారు బయటికి. థ్యాంక్ యూ. డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు పారడైజ్ సినిమాని తీస్తున్నారు అనమాట. సో అది సెటైరికల్గా ఉంటుంది, అతను చెప్పే కథకి రిలేట్ అయ్యే టైటిల్ అనమాట అది. సో మూవీలో ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు నాకు తెలియదు అండి. మా దాంట్లో 2 minutes డైలాగ్స్ సీన్ ఉంటుంది. ఒకటి వచ్చి కథ చెప్తాడు ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అది చూస్తే మొన్న పెద్ద సినిమా టీజర్ మొత్తం అదే. అది అంటే మనుషులు పోల్సిన మనుషులు 7 మంది ఉంటారు ఈ కథలు ఎంతసేపు. కానీ కాపీరైట్ ఏమైనా వేస్తారండి వాళ్ళ మీద? ఏమండి వాళ్ళ మీద కాపీరైట్ ఏమైనా వేస్తారా? మనుషులు పోలిన మనుషులే ఉన్నారు 7 మంది. కథలు ఏముంది, రాజా గారు ఎన్నో సినిమాలు వస్తున్నాయి సార్. ఇక్కడ థ్యాంక్ యూ. మనీ రైన్ అని పెట్టారు కదా సార్, అక్రాస్ ఏపీ తెలంగాణ ఎన్ని థియేటర్స్ లో ప్లాన్ చేస్తారు? అది మన సినిమా రిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్ లో ఎనీ సెంటర్, ఎనీ షో, ఎనీ రో, ఎనీ సీట్, నేల టికెట్ మీద ఒకటి పడవచ్చు, బాల్కనీ ఓడి మీద పడవచ్చు, మధ్యలో ఓడి మీద కూడా పడవచ్చు. మొత్తం ఎనీ షో. మిత్ర గారు మీకు ప్రొడ్యూసర్ గారు ఎనీ షో. అదృష్టం కూడా ఉండాలి ఆ మనిషికి. థియేటర్లో ఒక్కడ మీదనా సార్? అది అన్నీ చెప్పలేమండి, అది విధిరాత, అదృష్టము ఆ టైంలో. మిత్ర గారు yes sir, సో ట్రైలర్ చాలా బాగుందండి. thank you. సో ఇందాక మనం ఫేవరెట్ హీరో టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ మీకు ఇన్స్పైరింగ్ చేసిన యాక్టర్స్, హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు ఉన్నారు? I have always been a junior NTR fan. అసలు తగ్గేదిలే ఆ విషయంలో. బికాస్ ఆ లైన్ కోసం నేను చెప్పాను. బికాస్ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టిందే ఇన్స్పైర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ త్రూ. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అస్ క్రేజీ ఫ్యాన్. అసలు ఏం డాన్సింగ్, ఏం ప్యాషన్, ఆయన పెట్టిన ప్రతిదీ నాకు అంటే ఏమంటారు దాన్ని, ఐ హ్యావ్ బీన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో గర్ల్. అసలు స్టార్లో కూర్చొని ఏ అని ఇలా పిచ్చిదనం చేశాను నేను. బికాజ్ లుకింగ్ ఎట్ హిమ్ నాకు అడ్రినలిన్ రష్, ఎంగ్జైటీ, అమ్మో ఆయన్ని చూస్తున్నాను అన్నట్టు. ఫ్రమ్ ఐ థింక్ 2016-17 నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు అడిగేటప్పుడు మీకు ఎవరు ఇష్టం అంటే నేను చెప్పాను జూనియర్ ఎన్టీఆర్. ద వే హీ డాన్స్, ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్, ఆయన ఎలా అయితే ఆయన లైఫ్ జర్నీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓకే, ఫర్ ఎనీ యాక్టర్ నేను చెప్తాను, ఇక్కడ నెపోటిజమో లేకపోతే అవుటరిజం ఉండదు. ప్రతి మనిషి సొంతగా ఉండే స్థానాన్ని నిర్మించుకోవాలి. అండ్ యాక్టర్ డస్ నాట్ గెట్ అన్ ఆడియన్స్ బికాస్ ఈయన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అస్తిత్వం బట్టియే వాళ్ళకి చూసే జనాలు వస్తారు. సో వాళ్ళు అది చేయడం, అక్కడ దాకా రావడం అనేది ఇక్కడ లేదు. అదృష్టం లేదు అనుకుంటే అవ్వదు. అండ్ అలానే ఒకటికి అభిమాని అవ్వడం అయితే ఇంకా పెద్ద విషయం. సో ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ గ్రేట్, క్రేజీ, అండ్ ఐ ఆల్వేస్ బీ హిస్ ఫ్యాన్ లైఫ్ లాంగ్. ప్రొడ్యూసర్ గారు ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారు అందరు నా మీద పడుతున్నారు. థ్యాంక్ యూ. 11 ఐఫోన్లు, 11 లక్కీ నెంబర్లు, 11 సినిమా. Yes. 11 నెంబర్ ఏంటి అసలు? ఏం లేదు, అది కోఇన్సిడెన్స్. అలాగే మొన్న ఇన్సిడెంట్ జరిగింది దురదృష్టవశాత్తు. 11 years సీటోడు కూడా అదే ఆయన ఒక్కడే మొత్తం. ఇదైనా కూడా ఫ్యాన్స్ అటెన్షన్ కోసం, అటెన్షన్ కోసం అనేది కాదు, కోఇన్సిడెన్స్ గా అదే 11 కుదిరింది మాకు. ఇది ఏషియన్ సునీల్ గారు 11th అని 1 month బ్యాకే చెప్పాడు. నేను 4th వేద్దాం, 27th వేద్దాం, 24th వేద్దాం, లేదు 11th అన్నాడు ఆయన. అంతే, ఆయన అన్నాడని వేసాం అంతే. అది కూడా ఉందా? అదే చెప్తుంది. అయ్యా నాకు తెలియదు అది. 11 కదా దాని గురించి. ఓ మై గాడ్ అన్న, అబ్బో ఇన్ని నెంబర్లు ఉన్నాయి, ఇన్ని ఫ్యాన్సీ ఉందంటే మనకు తెలియదు. ఆ ఫోన్ నెంబర్ కూడా 11 వచ్చింది చూడండి. మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా 11 ఉంది. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. స్టేజ్ మీద చూస్తుంటే ఎవరు యూత్ ఎవరు ముసలోళ్ళు అర్థం కావట్లేదు. అందరిలో కన్నా యూత్ మీరే కనిపిస్తున్నారు. ఏదైనా వార్డ్ అడిగితే ఆ వార్డ్ని క్లియర్ కట్గా చెప్తున్నారు. అసలు ఇలా చెప్పేటప్పుడు, ఇలాంటి వార్డ్స్ మీరు మాట్లాడేటప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా చూసి ఏంది నువ్వు స్టేజ్ మీద ఇట్లా మాట్లాడుతున్నావు అని ఏమైనా అడిగారా మిమ్మల్ని? ఎవరు ఏమడగరండి, చూసి ఎంజాయ్ చేస్తారు అంతే.
నేను ఒకరిని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండకూడదు. ఒక మనిషి హ్యాపీనెస్ ఇంకో మనిషి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇండివిజువల్గా ఉండాలి, చూసి ఎంజాయ్ చేయటమే. ఎవరు ఫ్రీడమ్ వాడిది. Ready, thank you so much all the media and